పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అద్భుతమైన పరిపాలనతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కూటమి కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా గుడ్ గవర్నెన్స్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మొదటి స్థానం వచ్చిందన్న నేపథ్యంలో బుధవారం కూటమి కార్పొరేటర్లు 48వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్, 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరిపిడ రాజేష్, 53వ డివిజన్ కార్పొరేటర్ మాదే అప్పాజీ, 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో, విద్యాలయాలు అభివృద్ధిలో, వైద్య సదుపాయాల కల్పనలో, కొండ ప్రాంతంలో మెట్లు, వాటర్, పలు సేవా కార్యక్రమాలతో పశ్చిమ నియోజకవర్గం ముందుందన్నారు. నియోజకవర్గంలో మూలన పడిన నక్షత్రశాలను గాంధీ హిల్లు అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులో తీసుకొచ్చారన్నారు. గంటల వ్యవధిలోనే సీఎం రిలీఫ్ ఫండ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సుజనా మిత్ర టీం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో నియోజకవర్గాల పనితీరులో మొదటి స్థానం పశ్చిమ నియోజకవర్గం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో భాగమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గుడ్ గవర్నెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకింగ్ లో మొదటి స్థానం సంపాదించినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ శాసనసభ్యులుగా ఒక చరిత్ర సృష్టించి అత్యధికమైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు సాధించినటువంటి మెజారిటీ 47,000 పైచులకు మెజార్టీతో మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి బీజేపీ, దానికి సుజనా చౌదరి గారికి పట్టం కట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ ఎమ్మెల్యేగా బెస్ట్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న పశ్చిమ నియోజకవర్గంలో ఊహించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా సుజనా చౌదరి గారు మాకు అన్ని విధాలా కూడా ఏ రకంగా అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుజనా చౌదరి గారి చేత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కగాల దగ్గర ఉన్నటువంటి ఉర్దూ కళాశాలకి నిత్య అన్నదాన పథకం అనేది కాలేజీ విద్యార్థులకు అనేది మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా ఇప్పుడు కూడా నిత్యం కొనసాగుతుంది. అట్లాగే ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిట్లో కూడా కంప్యూటర్ కావాలంటే కంప్యూటర్ ఏర్పాటు చేయటం, అలాగే కూర్చుండేటువంటి బలలు ఏర్పాటు చేయటం, పిల్లలకి చదువుకు సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి, మిగతా కాలేజీలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి ఏదైనా ఫీజు కన్సెషన్ కావాలంటే సుజనా ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే పెన్షన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ రాక ఇదివరకు చాలా మంది 6 నెలలు సంవత్సరం తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేకం పశ్చిమ నియోజకవర్గంలో. ఎందుకంటే మేము కార్పొరేటర్ రిలీఫ్ ఫండ్ త్వరగా రావటం, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి పేదవారికి ఎల్ఓసీలు వెంటనే పెట్టినటువంటి గంటలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి మెట్ల విషయంలో కానివ్వండి, అలాగే వాటర్ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉండటం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి మొదటి స్థానం ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే చాలా మంది ఊహించినటువంటి పరిణామం ఏంటంటే మెడికల్ కి అంటే వైద్య ఖర్చులు పెట్టుకోలేనటువంటి పేదవాళ్ళు మా పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది ఉండటం, పశ్చిమ నియోజకవర్గంలో 2 కోట్లు పెట్టి మెడికల్ వ్యాన్లు అనేది సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎక్స్రేలు కానివ్వండి, ఈసీజీలు కానివ్వండి, గుండె సంబంధించినటువంటి ఎకో టెస్టులు కానివ్వండి, అలాగే బ్లడ్ టెస్టులు కానివ్వండి, అలాగే డాక్టర్స్ కూడా మా మంచి గైనకాలజిస్ట్ని కానీ ఆర్ట్స్ ఎండీస్ కానివ్వండి, ఎంఎస్ సర్జన్ కానివ్వండి, ఇలాంటి డాక్టర్స్ అందరిని పెట్టి బస్సెస్ లో మంచి ట్రీట్మెంట్ పేదవారందరికీ అందజేయడం జరిగింది. అలాగే అక్కడే ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి మందులు ఏమైనా కావాలంటే
బస్సులోనే సుజనా ఫౌండేషన్ తరఫున అందజేయడం జరుగుతుంది. ఇవాళ బెజవాడ 1 మొత్తం టోటల్ గా సుజనా మిత్ర అని చెప్పి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళు సపరేట్ గా సుజనా మిత్ర అని చెప్పేసి ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం, వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ 2 వీలర్స్ వెహికల్స్ ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి పంపించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గర తెప్పించుకొని ఆ సమస్యలు మైలవరం మాదిరిలో ఉంది 45వ డివిజన్ కార్పొరేట్. ఏ రకంగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సర్వేలో వచ్చిన ఈ వెస్ట్ ద బెస్ట్ అని చెప్పేసి విజయవాడకి ఒక స్థానం అనేది వచ్చింది. దీన్ని మాకు ఇక్కడ శాసనసభ్యులుగా అప్పుడు ఉన్న సుజనా చౌదరి గారికి మేము కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాము ఈ మీడియా తరఫున. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బెస్ట్ అనేది అన్ని రంగాల్లో చూసుకొని రావడం అనేది జరిగింది. ఆయన ఏ రంగాన్ని వదలకుండా అటు ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ ని కానివ్వండి, విజయవాడ నగరంలో తీసుకొని వచ్చిన డెవలప్మెంట్, అది బ్యూటిఫికేషన్ కానివ్వండి, రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఈక్వల్ గా మనకి డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పి అక్షయ పాత్ర అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి స్కూల్స్ కాలేజెస్ లో మధ్యాహ్నం పూట భోజనం, అది కూడా మళ్ళీ మనకి క్వాలిటీగా ఉంటుందా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లకే కానివ్వండి, నాయకులకే కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆదేశించి ఎప్పటికప్పుడు మీరు అక్కడికి వెళ్ళి దాన్ని పరీక్షిస్తూ ఉండండి. విద్యార్థులు తింటున్న భోజనం సౌకర్యంగా ఉంటుందా లేదా, వాళ్ళకి అందుతున్న చదువులో ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఇంకా ఏమన్నా మనం అందజేయాల్సినవి ఉన్నాయా అని చెప్పేసి మాకు ఇప్పుడు 45వ డివిజన్ ఉర్దూ కళాశాల ఉంటుంది. అక్కడ ఏమైతుందంటే గతంలో ఎప్పుడో ఫండ్స్ అనేవి ఆగిపోయి ఉన్నాయండి. దానివల్ల కాంపౌండ్ వాల్ అనేది కట్టలేక ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి సుజనా చౌదరి గారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ల్యాబ్స్ లేకుండా కూడా పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం, ఆయన వచ్చిన కొన్ని రోజుల్లోనే మొత్తం కాంపౌండ్ వాలే కానివ్వండి, చుట్టూ ప్రేయరీ గోల్డ్ ప్రతి ఒక్కటి కూడా సెక్యూరిటీ బయట నుంచి వాళ్ళకి ఏ రకంగా కూడా డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోనివ్వండి. అండ్ ల్యాబొరేటరీస్, ప్రాపర్ ల్యాబొరేటరీస్ ఉండాలి వాళ్ళకి. అవన్నీ ఉంటేనే ఒక ప్రాక్టికల్ ఉంటేనే, ఓన్లీ థియరీ బేస్ కాదు, ప్రాక్టికల్ కూడా ఉంటేనే వాళ్ళ ఎడ్యుకేషన్ లో 100% డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి ప్రాక్టికల్ ల్యాబ్స్ విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎవరికో ఇచ్చాము చేశారు అనేది కాకుండా ఇచ్చారు, ఇచ్చిన దానికి అన్ని ఉన్నాయా లేదా అని చెప్పి స్వయంగా ఆయన వచ్చి మొత్తం అంతా కూడా విజిట్ చేసి ఆయన మొత్తం ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్టాఫ్ మనకి గత 5 సంవత్సరాలు నుంచి స్టాఫ్ పంపించండి, ఇక్కడ అంతా కూడా ఇన్ఛార్జెస్ ఉంటున్నారు, దానివల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయితే ప్రాపర్ స్టాఫ్ ని కూడా అక్కడికి రప్పించి మొత్తం అంతా కూడా ఉన్న కళాశాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడైతే స్టాఫ్ డెఫిషియన్సీ ఉందో అది కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే ఎడ్యుకేషన్ క్వాలిటీ కానివ్వండి, అంతేకాకుండా ఇప్పుడు మనకి హెల్త్ ఎక్కడికక్కడ హెల్త్ చెకప్స్ అండ్ ప్రాపర్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ప్రాపర్ హెల్త్ చెకప్స్ అక్కడ కూడా పెడుతున్నారు. మనకి ఇప్పుడు మొబైల్ లో ఒక వ్యాన్ లో హెల్త్ చెకప్ కాకుండా స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా తీసుకొని వాళ్ళకి ఇప్పటికప్పుడు ఐ చెకప్సే కానీ హెల్త్ చెకప్సే కానీ రెగ్యులర్ రొటీన్ చెకప్స్ ప్రతి ఒక్కటి కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా ఆయన తరపున ఎంతైతే సొంతగా కూడా చేయగలుగుతున్నారో విజయవాడకి గత చూసుకుంటా ప్రతి ఒక్కసారి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనేక కార్యక్రమాల్లో మనకి ఏం కావాలంటే మెయిన్ గా డెవలప్మెంట్, అక్కడ అభివృద్ధి చూపించాలి, మొత్తం అంతా క్లీన్ అండ్ గ్రీన్ అన్న ఒక ఎన్విరాన్మెంట్ చూపించాలి. దీనికి అక్కడ డెవలప్మెంట్ కావాలి అండ్ గ్రీనరీ కావాలి. సో ప్రాపర్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడైతే పార్క్స్ కావాలి అని చెప్పి అక్కడ పార్క్ శాంక్షన్ చేయించడం కానివ్వండి, ఆ వర్క్స్ మొదలు పెట్టి ఇచ్చడమే కానివ్వండి, ఎక్కడైతే రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్. నా పేరు మహాదేవ్ అప్పాజీరావు, 53వ డివిజన్ కార్పొరేటర్. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన, కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు అన్ని విభాగాల యొక్క పనితీరు ఆధారంగా ఇచ్చిన సర్వేలో సుజనా చౌదరి గారికి మొదటి ప్లేస్ రావడం చాలా అభినందనీయం. దీనికి
మేము జనసేన పార్టీ తరఫున సుజనా చౌదరి గారికి మన ఎమ్మెల్యే గారు అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగరం అంటేనే ఇది ఒక రాజకీయ నగరం. ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు అని చెప్పి సుజనా చౌదరి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ప్రతిపక్షాల నాయకులను కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళని కానీ కించపరిచే విధంగా, తప్పు చేసే విధంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఇలా రాజకీయాలు కొనసాగుతుంటాయి. కానీ ఇప్పుడు సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత స్వపక్షమైన ప్రతిపక్షమైనా కూడా అందరినీ ఒకేలాగా చూస్తూ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ప్రతిపక్ష కార్పొరేటర్ అయినా సరే, అలాగే మేయర్ గారిని కానీ ఇంకా ఎమ్మెల్యే గారిని ఎవరన్నా మాజీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళని కూడా వాళ్ళ ఆలోచన పరిగణలో తీసుకొని గౌరవంగా వాళ్ళవి కూడా మంచి సలహా ఇస్తే వాటిని కూడా ఆచరణలో తీసుకురావడానికి తప్పనిసరిగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వరవడి విజయవాడ నగరంలో ఇంత ముందు అయితే లేదని చెప్పి మేమైతే చెప్పగలం. అలాగే ప్రతి డివిజన్లో కూడా సమస్యలు నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా ప్రతి సమస్య క్లియర్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించడానికి ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయం. తెలియజేస్తూ సుజనా చౌదరి గారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అట్లాగే మా సుజనా చౌదరి గారికి వెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరికి కూడా ఈ ర్యాంకింగ్ అనేది రాలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతి డివిజన్ లో వర్క్ చేసే వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, సిట్టింగ్ కార్పొరేటర్స్ కానివ్వండి, మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందర గతంలో అయితే ఇట్లాంటివి మనం ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా ఒక మాట ఉండేది, సుజనా చౌదరి గారు ఉండట్లేదు, కనిపించట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ అవైలబిలిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ ఎబిలిటీ. అంటే ఆయన ఉండకపోయినా ఆయన టీం ఏదైతే ఉందో ఆ టీం అనేది మేమంతా కలిసి, అట్లాగే సుజనా చౌదరి గారి ఆఫీస్లో ఏవైతే టీం ఉందో, శ్రీధర్ కానివ్వండి, అక్కడున్న టీం సుజనా మిత్ర కానివ్వండి, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ అనేది కూడా ప్రతి డివిజన్స్ నుంచి మనకి ఇష్యూస్ ఉంటాయి. దాన్ని మేము వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి ఆ పని ఎట్లా చేయించుకోవాలా ఇవన్నీ మనం చెప్పుకుంటేనే పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కలుపుకొని మనం మొదటి స్థానంలో ఉన్నాము అంటే డెవలప్మెంట్స్ అయినాయి కాబట్టి మేము ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా సార్ చేసే ప్రతి ఒక్క విషయం బొల్ల విజయ్ కుమార్ అన్న చెప్పేశారు ఆల్రెడీ. మరీ ఇంత టైం నేను వేస్ట్ దలుచుకోవట్లేదు. కాకపోతే సార్కి మేము ఎల్లప్పుడూ ఇలాంటి ఒక ఎమ్మెల్యేని మేము ఎప్పుడు వదలదలుచుకోలేము. మేమంతా కూడా ఆయనతో పాటు కలిసి మరింత కృషి చేయాలని చెప్పేసి ప్రతి డివిజన్ నుంచి మేమంతా ఆయనతో సపోర్టివ్గా ఉండి ఆయన చేసే కార్యక్రమాల్లో ఒక భాగంగా మాక్సిమం సుజనా చౌదరి గారి లాగా ఏ ఒక్క ఎమ్మెల్యే గత గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఆయన సొంత డబ్బులతో కానీ ఆయన సొంత ఆలోచనలతో కానీ ఏ పని చేయాల. సుజనా మిత్ర అనేది, సుజనా ఫౌండేషన్ అనేది ఎంత గొప్పగా వర్క్ చేస్తూ ఉంది అంటే సార్ కూడా అంతే ప్రత్యేకంగా మన వెస్ట్ని బెస్ట్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే సార్ చెప్పారో మనం కలిసినప్పుడు ఫస్ట్ అదే దాంట్లో నడిచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోదలుచుకోలాగా మనకు చేశారు. సో మేమంతా కూడా సార్కి ఎల్లప్పటికీ కూడా మేము సపోర్టివ్గా ఉంటాము. చాలా ఆనందంగా ఉంది మనం చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గానికి ఫస్ట్ ప్లేస్ రావడానికి ఇంత కృషి చేసిన మా ఎమ్మెల్యే గారు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అన్ని విషయాలు చెప్పేశారు. ఇవాళ మా డివిజన్స్లో లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఎయిమ్స్కి వెళ్ళినా, ఎన్ఆర్ఐకి వెళ్ళినా అక్కడ సుజనా మిత్రాన్ని పెట్టి మన నుంచి అక్కడికి ఆఫీస్ దాన్ని తెలియపరిస్తే మన పేషెంట్ ఇలాగ వెళ్తున్నారండి అంటే అక్కడ దగ్గరుండి
వాళ్ళకి ప్రతి ఒక్కటి ఓపీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేపించి మెడిసిన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అలాంటి ఇక్కడ లోకల్లోనే కాదు, చుట్టుపక్కల హాస్పిటల్స్ లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనం వెళ్ళి చేయించుకోవడమే, అక్కడ కూడా ఒక సుజనా మిత్రాన్ని పెట్టి ఇంత బాధ్యతగా చేస్తున్నందుకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని సంబరం కాదు, ఇంకా మా మీద చాలా బాధ్యత అయితే ఉంది. ఈ ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టడానికి మా కూటమి కార్పొరేటర్లు అందరం కూడా ఎంతో కృషి చేస్తాం. ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ ప్రైజ్ ని ఖచ్చితంగా మీ అందరం నిలబెట్టడానికి ఎటువంటి కష్టానికైనా మేము రెడీగా ఉన్నాము, ఎటువంటి వర్క్ అన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాము తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఈరోజు మరి కూటమి కార్పొరేటర్లు అందరం కలిసి కూడా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి మరి ఈ నియోజకవర్గం మరి అందరూ ప్రజలు కోరుకున్న విధంగా కూడా బెస్ట్ నియోజకవర్గంగా మరి 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో ఉందంటే దానికి కారణం ఆయన అనుభవం. అదే విధంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం దందాలు సందాలు లేకపోవటం, అదే విధంగా కూడా ఆయన గొప్పతనం ఏంటంటే మరి మనిషి అందంగా ఉండటం కాదు, మనసు కూడా అందంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ ఎండాకాలం వస్తే చలివేంద్రాలు అద్భుతం. నేను ఇంతమటికి ఎక్కడ చూడాల, కొన్ని ఏరియాల్లో కొంతమంది పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసింది అంత చలివేంద్రాలు, ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, ఏ సెంటర్కి ఆ సెంటర్ చలివేంద్రాలు పెట్టడం. మరి ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఎండాకాలంలో బయటకు వస్తే మంచినీళ్ళు, ఇంటికి వెళ్తే ఎలా ఉంటాయి కనుక బయటకు వస్తే మంచినీళ్ళు. పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతమైన పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే విధంగా కూడా మరి ఇవాళ ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తే మరి ఎంతో కొంత మరి టైం పట్టడం కానివ్వండి, సమాధానం సరిగ్గా చెప్పకపోవడం కానివ్వండి, అదే విధంగా కాకుండా మరి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళినట్లయితే మరి వారు ఏదైతే పని మీద వెళ్ళారో ఆ పనిని పూర్తిగా వాళ్ళకి సమాధానం చెప్పి, లేదంటే ఆ కాగితాలు నాలాంటి వాళ్ళు ఉంటారు, రాయటం రానోళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళే రాసి ఎవరో చెప్పి పలానా రోజు నీ పని అయితే వెళ్ళండి అమ్మా అని చెప్పడం కూడా మరి వాళ్ళ అద్భుతమైన ఎమ్మెల్యేగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఇవాళ మన మాజీ కేంద్ర మంత్రిగా అనుభవాలు ఇవాళ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మరి ఇవాళ చూస్తా ఉన్నాం. మనం కళ్ళ ముందు ప్రజలు కోరుకున్నది ఇవాళ ప్రజలు ఏమనుకున్నారంటే సుజనా చౌదరి గారిని గెలిపిస్తే మనకి మంచి జరిగిద్దని, అలాగే ఆయన కూడా గెలిపించారు. అలాగే ఆయన మంచి పనులు చేయడానికి మరి ఆ రోజు నుంచి శ్రీకారం చుట్టారు. ఇంకా ఒక్క రకంగా గొప్పతనంగా చెప్పుకోవాలంటే ఇంకా మరి ఎమ్మెల్యే గారికి ఏదైతే చెప్తారో మరి కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ గారు కూడా రోజుకు 200 ఫోన్లు మాట్లాడతారు. మరి ఆయన కూడా ఓపికగా సమాధానం చెప్తా ఉంటారు, ఏం చేస్తే సమాధానం చెప్తారు, అదేవిధంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తారు. ఆయనకు ఎమ్మెల్యే గారితో పాటు ఆయనకు కూడా అభిప్రాయాలను తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా కూడా సుజనా చౌదరి గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేయడానికి అవకాశం ఉన్న మేర చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడ ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా పశ్చిమ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా దినదిన అభివృద్ధి చెందుతాం. ఈ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ గా కాకుండా అభివృద్ధిలో కూడా పదవిలో నంబర్ 1 లోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.